బ్యాక్ డోర్ డ్రైవింగ్, బ్యాక్ సీట్ డ్రైవింగ్, బ్యాక్ డోర్ కాదు బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటే ప్రభుత్వం ఎట్లా నడవాలి, ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మిగతా మంత్రులంతా ఎట్లా నడవాలంటే రోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారిని అడిగి వాళ్ళు ఇచ్చిన స్టాఫ్ని ఎవరినన్ను పెట్టుకుని వాళ్ళ తరపున వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తే అద్భుతమైనటువంటి పాలకుడు అవుతారు. అంటే షాడో గవర్నమెంటా? అది గ్రిప్ వాళ్ళ చేతికి వదిలేయాలి. లేదా రోజు వాళ్ళ రిపోర్టర్ని కూర్చోబెట్టుకుని సార్ రేపు పొద్దున ఇట్లా వెళ్ళబోతున్నానండి, నేను కొంచెం వాళ్ళతో కలుస్తానండి, వీళ్ళతో కలుస్తానండి, కొంచెం మీరు పాజిటివ్గా రిపోర్ట్ చేయండి అని అడగాలి. అప్పుడు ఓకే. అట్లా కాకపోతే కనుక ఇలాంటి స్టోరీలే వస్తాయి. బేసిక్ సమస్య ఏంటంటే అదేదో సుమాది ప్రోగ్రామ్ ఒకటి ఉంది, క్యాష్ అనేది ఒక ప్రోగ్రామ్, ఇదివరకు తీసేసినట్టున్నారు. దాంట్లో దొరికినంత దోచుకో అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చివరిలో అందుకే అడిగి తోసేసుకోవడం అనేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, మైనింగ్, ఎవరికి కావాల్సింది అడు దోచుకో, ఇసుక ఎవరికి కావాల్సింది అడు తవ్వుకో, మద్యం ఎవరికి కావాల్సింది అడు అమ్ముకుని సంపాదించుకో, ఇదే కదా నడుస్తోంది. ఇందులో ఏమన్నా తేడా ఉందా? ప్రభుత్వమే అధికారికంగా మద్యాన్ని విచ్చలవిడిగా బెల్ట్ షాపులతో సహా వదిలేసింది. ప్రభుత్వమే అధికారికంగా పేరుకి ఉచితం, ఒక్క ఇసుక రేణువన్న ఉచితంగా వస్తుంది రాష్ట్రంలో, ఒక్క ఇసుక రేణువన్న. ఇసుక అనేటటువంటిది అడ్డంగా ఎవరికి కావాల్సిందో వాళ్ళు దోచుకుంటున్నారు. కాకపోతే ప్రజలకి